హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓటింగ్ పార్టీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రజా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. ఆ చట్టంలో కేంద్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సవరణలు తీసుకొచ్చారు కొత్తగా. దాంతోపాటు ఎన్నికలకు సంబంధించి విరాళాలు సేకరించడం కోసం అని చెప్పి కొన్ని ఎన్నికల బాండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం ఈరోజు డిస్కస్ చేయే టాపిక్ ఎలాంటి ఈ 1951 రిప్రజెంటేషన్ యాక్ట్లో ఎలాంటి సవరణలు తీసుకొచ్చారు, అలాగే ఎన్నికలకు సంబంధించిన బాండ్స్ ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మొదలైన అంశాలు ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అంటే ఇంగ్లీష్లో మనకు రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు మన భారతదేశంలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఒక అభ్యర్థి, ఎందుకంటే ఇదివరకు వచ్చేసి మనకు రూపాయి వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల ఖర్చులు అని చెప్పి ఇప్పుడు మన రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల వచ్చేసి మనకు ఖర్చులు అనేది బాగా పెరిగాయి. సో ఈ సందర్భంగా ఏంటంటే ఎన్నికల సంఘము ఎవరైతే అభ్యర్థులు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ అభ్యర్థులు ఎంతవరకు అమౌంట్ ఖర్చు చేయాలి, సర్టెన్ లిమిట్ ఎంత అమౌంట్ ఎన్నికల కోసం స్పెండ్ చేయాలి ఏంటి అని చెప్పి దానికోసం అని కొన్ని రకాల గైడ్లైన్స్ అని చెప్పి ఇదివరకే అంటే 1991 మనకి ఈ చట్టంలో అని చెప్పి ఆల్రెడీ అక్కడ 1951 ఈ చట్టంలో ఆల్రెడీ మనకు మెన్షన్ చేసి ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ చట్టంలో వచ్చేసి ఆ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతూ మనకు కొన్ని సవరణలు తీసుకొచ్చింది. సో అది వచ్చేసి మనకు సాధారణంగా మనకు తెలుసు ఎట్లా అంటే, లోక్సభకు వచ్చేసి ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికలు, ప్రెసిడెంట్ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇవి వచ్చేసి మనకు వచ్చేసి లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఈ ఎన్నికలను వచ్చేసి మనకు వచ్చేసి సెంట్రల్ ఎలక్షన్స్ కమిషన్, ఇది వచ్చేసి మనకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీకి సంబంధించి అంటే ఎట్లా అంటే మాకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల పరిషత్, అలాగే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్, ఇలాంటి సంబంధించిన పంచాయతీకి సంబంధించినటువంటి ఏవైతే ఎన్నికలు ఉంటాయో, మున్సిపాలిటీ ఎలక్షన్స్, అవి వచ్చేసి అన్ని ఎలక్షన్స్ వచ్చేసి మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది అనమాట. సో ఇవి మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది పంచాయతీకి సంబంధించినవి. అలాగే మనకు వచ్చేసి ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వీటిని వచ్చేసి మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందంట. ఈ సందర్భంలో ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు నామినేషన్ వేసిన రోజు నుండి ఎలక్షన్స్ అయిపోయే నాటికి ఒక సర్టెన్ లిమిట్ అంటూ ఇంత అమౌంట్ ఖర్చు చేయాలని చెప్పి కొన్ని పరిమితులు పెడతారన్నమాట. సో ఆ పరిమితులు వచ్చేసి ఇది వరకు వచ్చేసి చిన్న రాష్ట్రాలకైతే ఒక విధంగానో, పెద్ద రాష్ట్రాలకైతే ఒక విధంగానో ఆ విధంగా ఉండేవి అనమాట. సో ఇప్పుడు ఏం చేసిందంటే, చిన్న రాష్ట్రాలకు అలాగే పెద్ద రాష్ట్రాలకు వారి యొక్క పరిమితి ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ మనకు కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చిందంట. ఆ పరిమితి ఇంతవరకు ఎంత ఉండేది పరిమితి, ఇప్పుడు ఎంత ఉందో మనం చూద్దాం. ఇదివరకు వచ్చేసి మన లోక్సభ ఎన్నికలు అంటే మన భారత పార్లమెంట్కి జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అంటే మనకు ఎంపీ కోసం అని చెప్పి పార్టిసిపేట్ చేసే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు వచ్చేసి చిన్న రాష్ట్రాలు అయితే అంటే స్మాల్ స్టేట్ అంటే ఎలా అంటే గోవా కానివ్వండి, మిజోరాము, ఉత్తరాఖండ్, ఇంకోటి చిన్న మణిపూర్, ఇలాంటి చిన్న రాష్ట్రాలు అయితేనేమో ఒక లిమిట్, అంటే వాటికి వచ్చేసి ఒక లిమిట్. పెద్ద రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
బీహారు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి పెద్ద రాష్ట్రాలు అయితే దానికి ఒక సర్టెన్ లిమిట్ అన్నమాట. సో ఇది వరకు వచ్చేసి ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు ఎవరు ఉంటారో వారు వచ్చేసి నామినేషన్ వేసిన రోజు నుండి ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ అయ్యే రోజు వరకు, అంటే ఎలక్షన్స్ ఈరోజు ఓటింగ్ అయిపోయి ఈ రోజు వరకు వాళ్ళు ఎంత ఖర్చు చేయాలి అంటే, చిన్న రాష్ట్రాలు అయితేనేమో 54 లక్షలు ఉండేది ఇది వరకు. అలాగే పెద్ద రాష్ట్రాలు వచ్చేసి ఒకవేళ పెద్ద రాష్ట్రాలు అనుకోండి, వాళ్ళు వచ్చేసి 70 లక్షలు ఉండేది. పెద్ద రాష్ట్రాల్లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు ఎవరు ఉంటారో వారు వచ్చి 70 lakhs వరకు ఖర్చు చేయొచ్చు. అంటే నామినేషన్ వేసిన నుండి ఎలక్షన్స్ అయిపోయిన నాటికి 70 లక్షలు బిగ్ స్టేట్స్కి ఇది వరకు చేసేవారు. ఇప్పుడు చిన్న రాష్ట్రాలకు వచ్చేసేమో 54 లక్షలు ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చి అంటే చిన్న రాష్ట్రాలకు వచ్చేసి 70 లక్షలు చేశారు, పెద్ద రాష్ట్రాలకు వచ్చేసి 95 లక్షలు చేశారు. ఇది వరకు వచ్చేసేమో మనకు 70 లక్షలు ఉండేది, అంటే పెద్ద రాష్ట్రాలకు 70 లక్షలు. ఇప్పుడు ఏం చేశారు, చిన్న రాష్ట్రాలకు 70 లక్షలు చేశారు, పెద్ద రాష్ట్రాలకు 95 లక్షలు చేశారు. ఇది వరకు వచ్చి చిన్న రాష్ట్రాలకు 54 లక్షలు ఉండేది, ఇప్పుడు వచ్చి 70 లక్షలు అయింది. ఈ విధంగా అనమాట, ఈ విధంగా చేశారు. సో ఈ అభ్యర్థి ఎవరైతే ఎన్నికలలో పార్టిసిపేట్ చేసే అభ్యర్థి ఎవరైతే మనకు ఎన్నికలు అయిపోయిన తర్వాత 30 రోజుల లోపల కేంద్ర ఎన్నికల సంఘానికి డబ్బును ఏ విధంగా ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఆ రిపోర్ట్లో ఇంత ఖర్చు చేశానని చెప్పి లెక్కలన్నీ మన ఎన్నికల సంఘానికి చూపించాలి. ఒకవేళ చూపిస్తే ఓకే, లేదంటే ఆయన పైన వచ్చేసి మనకు అనర్హత వేటు వేస్తారు. అంటే 3 సంవత్సరాలకు ఆ అభ్యర్థి సస్పెండ్ చేసేస్తారు. ఎన్నికల్లో పార్టిసిపేట్ 3 years వరకు అనర్హత వేటు వేస్తారు అన్నమాట. సో ఈ సందర్భం అంటే 30 రోజులు ఇప్పుడు ఎట్లా అంటే నామినేషన్ వేసిన రోజు నుండి ఎలక్షన్ అయిన నాటికి చిన్న రాష్ట్రాలు అయితేనేమో ఇంత ఖర్చు చేసుకోవచ్చు, పెద్ద రాష్ట్రాలు అయితే 95 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. మళ్ళీ ఖర్చు చేసిన అమౌంట్ నేను ఇంత ఖర్చు చేశాను అని చెప్పి దానికి సంబంధించిన రిపోర్టు, బిల్స్ అవన్నీ 30 రోజుల్లోగా మళ్ళీ ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఆ అభ్యర్థి ఉంటారు, పదవిలో కొనసాగాలి. లేదంటే మాత్రం అనర్హత వేటు వేస్తారు. ఇది వచ్చేసి ఈ అభ్యర్థి ఖర్చు చేయాల్సింది, నాట్ పార్టీ చేయాలి. పార్టీ అంటే ఈ అభ్యర్థి వచ్చి 70 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు, కానీ పార్టీ పైన సపరేట్గా ఖర్చు చేసుకోవచ్చు. దానిపైన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు, ఎలాంటి లిమిట్ లేదు. పార్టీ ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు. దానిపైన మాత్రం ఇది కేవలం అభ్యర్థికి మాత్రమే, అదనమాట. ఇప్పుడు మనకు అదే సందర్భం వచ్చేసి లోక్సభ అంటే పార్లమెంట్కి జరిగే ఎన్నికలు కాబట్టి ఈ విధంగా ఉంది. అదే ఇప్పుడు మనకు అసెంబ్లీలో జరిగే దానికి వచ్చేసి రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలు ఉంటాయి. వాటికి వచ్చేసి చిన్న రాష్ట్రాలు అయితే ఇది వరకు అయితే 20 లక్షలు ఉండేది. ఓకే, పెద్ద రాష్ట్రాలకు వచ్చేసి 28 లక్షలు ఉండేది. చిన్న రాష్ట్రాలకు వచ్చేసి 20 లక్షలు ఉండేది, పెద్ద రాష్ట్రాలకు వచ్చి 28 లక్షలు ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, చిన్న రాష్ట్రాలకు 28 లక్షలు చేశారు, పెద్ద రాష్ట్రాలకు వచ్చి 40 లక్షలు చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తి ఇది వరకు వచ్చేసేమో చిన్న రాష్ట్రాలు అయితే 20 లక్షలు ఖర్చు చేయొచ్చు, పెద్ద రాష్ట్రాలు అయితే 28 లక్షలు ఖర్చు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, చిన్న రాష్ట్రాలు అయితేనేమో 28 లక్షలు ఖర్చు చేయొచ్చు, పెద్ద రాష్ట్రాలు అయితే మాత్రం 40 లక్షలు చేయొచ్చు. ఇక్కడైనా సరే అభ్యర్థి మాత్రం ఏ పర్సన్ అయితే, ఇప్పుడు సపోజ్ నేను ఎన్నికల పాటు నాకు పెద్ద రాష్ట్రం కాబట్టి నేను 40 లక్షలు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది, నేను పర్సనల్గా చేసుకోవచ్చు. కానీ పార్టీ ఎంతైనా చేసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. పార్టీ ఎంతైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ పార్టీ లెక్కలతో సంబంధం. నేను ఇండివిజువల్గా నేను ఖర్చు చేసే లెక్కలు వచ్చేసి 40 లక్షలు దాటవద్దు. దానికి సంబంధించిన రిపోర్టు నేను 30 days లోపల మళ్ళీ ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు కొత్తగా మన 1959 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో తీసుకొచ్చిన మార్పు. అంటే ఇది మనకు ఈ సవరణలు తీసుకొచ్చారనమాట. ఇది సో దీంతోపాటు ఎన్నికలకు సంబంధించిన బాండ్స్, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బాండ్స్ గిట్లా తీసుకొచ్చాయన్నమాట. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కొంతమంది అంటే వివిధ రాజకీయ పార్టీలు కొన్ని కంపెనీల నుండి కానివ్వండి, వ్యక్తుల నుండి కానీ బాండ్స్ అంటే విరాళాలు సేకరిస్తాయి. ఎందుకంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది విరాళాలు చేసి సేకరిస్తాను. సో ఈ కాంటెస్ట్లో ఏంటంటే ఇది వరకు వచ్చేసేమో సాధారణంగా వచ్చేసి
మనకు ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారు? క్యాష్ రూపంలో ఇస్తారు ఒకటి. రెండోది చెక్ రూపంలో ఇస్తారు. మూడోది ఎట్లా? డీడీ రూపంలో. తర్వాత ఎట్లా? అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇది సాధారణకు వచ్చి మనకు అకౌంట్ ట్రాన్స్ఫర్, డీడీ, చెక్, క్యాష్ ఈ విధంగా ఇది వరకు ఇచ్చేవారు. సో ఇప్పుడు ఏం చేశారు అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఇస్తే ఏమైందంటే ఎవరు క్యాష్ ఇచ్చారు అన్నది 80% తెలిసిపోతుంది. డీడీ అంటేనే డీడీ ద్వారా తెలిసిపోతుంది, చెక్ ఇస్తే చెక్ ద్వారా తెలిసిపోతుంది. ఎందుకంటే మన పేరు మీద ఇస్తాం కాబట్టి మనం నేను పలానా పార్టీకి ఇంత ఇస్తున్నాను అని చెప్పి ఈ విధంగా ఇస్తామని తెలిసిపోతుంది. ఈ చెక్ అయినా సరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది, ఒక పలానా వాళ్ళు ఇదే. సో ఇప్పుడు సపోజ్ నేను పార్టిసిపేషన్ నాకు ఒక పర్టికులర్ పర్సన్ నాకు డబ్బులు ఇవ్వకుండా వేరే పర్సన్కి ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు నేను ఎలక్షన్ నేను గెలిచాను అనుకోండి, నాకు అప్పట్లో నాకు ఆ ఎలక్షన్కి సంబంధించిన డబ్బులు నాకు ఇవ్వలేదు మీరు, కాబట్టి అని చెప్పి నేను కక్షపూరితంగా ఆ కంపెనీ పైన కానీ ఆ వ్యక్తి పైన కక్ష తీసుకోవడానికి లేకపోతే ఏదైనా చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కదా. సో అలాంటి స్థితి రావద్దు అని చెప్పి మనకు 2017లో మనకు ఎలక్షన్కి సంబంధించి ఎలక్టోరియల్ బాండ్స్ని రిలీజ్ చేశారన్నమాట. ఈ ఎలక్టోరియల్ బాండ్స్ ఎలా ఉంటాయంటే, నేను విరాళాలు ఇవ్వచ్చు, కాకపోతే నా పేరు ఉండదు అక్కడ. ఇది వచ్చేసి మనకు మన భారతదేశంలో ఒకే ఒక బ్యాంక్ అంటే ఎస్బీఐ మాత్రమే ఈ ఎలక్షన్కి సంబంధించిన బాండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ వచ్చేసి సంవత్సరం 4 సార్లు రిలీజ్ చేస్తుంది. ఎప్పుడంటే జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి, జూలైలో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి. ఈ 4 సార్లు, ఈ 4 నెలలు మాత్రమే, అది కేవలం 10 రోజులు మాత్రమే. 10 రోజులు మాత్రమే ఈ ఎలక్షన్కి సంబంధించిన బాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ని ఎవరైనా కొనుక్కోవచ్చు, అంటే భారతదేశానికి సంబంధించిన ఏ పౌరుడైనా సరే ఈ బాండ్స్ని కొనుక్కోవచ్చు. భారతదేశానికి సంబంధించిన ఎలాంటి కంపెనీలు అంటే భారతదేశంలో ఉన్న కంపెనీలు ఏవైతే ఉంటాయో వారు కూడా ఈ బాండ్స్ని కొనుక్కొని ఏదైతే మన రాజకీయ పార్టీ ఉందో దాని సిద్ధాంతం నచ్చాయో లేకపోతే దాన్ని మనం ఎవరో ఫాలో అవుతామో దానికి మన విరాళాలు ఇవ్వాలంటే ఈ బాండ్స్ అని చెప్పి కొనుక్కుంటామంట. కొనుక్కొని తీసుకెళ్ళి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏ విధంగా ఇచ్చేస్తామంటే, ఇప్పుడు ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కేవైసీ చేసుకుని బాండ్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాము, అక్కడ మన పేరు ఉండదు, కేవైసీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేస్తాం, ఆ బాండ్స్ కొనుక్కొని ఏం చేస్తాము, ఆ బాండ్ తీసుకుపోయి డైరెక్ట్ పొలిటికల్ పార్టీకి ఇస్తాం. పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది, తీసుకుపోయి దాన్ని మళ్ళీ బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తుంది, క్యాష్ అనేది ఆ పార్టీ యొక్క అకౌంట్లో క్యాష్ వేస్తుంది. సో ఈ విధంగా సేమ్ డీడీ ప్రాసెస్. ఎట్లా అంటే మనం డీడీ తీసుకుంటాం, ఫస్ట్ ఏం చేస్తాం, ఎవరైతే కాలేజీ కానివ్వండి లేకపోతే ఏదైనా డీడీ ఏ విధంగా డీడీ తీసుకుపోయి అక్కడ సబ్మిట్ చేస్తాం, వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ డీడీ బ్యాంకులు ఇస్తారు, బ్యాంక్ అనేది అమౌంట్ ఇక్కడ డ్రా చేస్తారు. సేమ్ డీడీ ప్రాసెస్ అనమాట. సో ఆ విధంగా వచ్చేసి అదే. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ బాండ్ అనేది ఎట్లా అంటే మన కేవైసీ డీటెయిల్స్ అని ఇస్తాము. ఇచ్చిన తర్వాత బాండ్ అనేది మన పేరు మీద రాదు, కానీ బాండ్ మన పేరు మీద రాకుండా దాని యొక్క వాల్యూ ఎంత అన్నది మాత్రం మనకు వస్తుంది. ఆ వాల్యూ అన్నది సంబంధించిన బాండ్ వస్తుంది కాబట్టి అది ఎవరి దగ్గర ఉంటుంది అన్నది వాళ్ళు తీసుకుని ఎవరైనా జమ చేసుకోవచ్చు. సో అదేనమాట, ఆ విధంగా బాండ్ వస్తుంది. ఆ బాండ్ తీసుకెళ్ళి మనకు నచ్చిన పొలిటికల్ పార్టీకి మనం ఇస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, తీసుకుపోయారు. సో ఈ బాండ్స్ అనేది 1000 రూపాయల నుండి 1 crore వరకు ఉంటాయన్నమాట. 1000 రూపాయల నుండి 1 crore వరకు. కేవలం ఇది ఎస్బీఐ మాత్రమే మనకు రిలీజ్ చేస్తుంది, ఎస్బీఐలో మాత్రమే దొరుకుతుంది, వేరే ఏ బ్యాంకులో. అది ఎవరికి ఇవ్వచ్చు అంటే ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీలకు మాత్రమే. ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయినటువంటి ఎన్నికల సంఘం యొక్క లిస్టులో రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఈ బాండ్స్ ఇచ్చే అది ఉంటుందన్నమాట. వేరే ఎవరికి పడితే వాళ్ళకి బాండ్స్ ఇవ్వడానికి ఉండదు. సో ఇది ఎస్బీఐ మాత్రం ఇస్తుంది. అది కేవలం 10 రోజులు ఇస్తుంది.
ఇప్పుడు నేను బాండ్ తీసుకున్న తర్వాత ఏంటంటే 15 రోజుల వరకు మాత్రమే దాని యొక్క బాండ్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. 15 రోజుల లోపల దాన్ని నేను తీసుకుపోయి బ్యాంక్‌లో సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత డబ్బులు కట్టాలి. సో, ఆ సందర్భంగా ఇప్పుడు మనకు గత ఏప్రిల్‌లో అంటే లాస్ట్ మనకేంటంటే జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ అనుకున్నాం. జూలై మన లాస్ట్ ఏప్రిల్‌లో దాంతో పోల్చుకుంటే ఈసారి వచ్చేసి జస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ జనవరి మంత్‌ని 1,213,00,00,000 కేవలం ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ వల్లనే వివిధ పార్టీలకు ఫండ్స్ వచ్చినాయి. ఇది మన హిందూ న్యూస్ పేపర్ లేటెస్ట్ న్యూస్ ఇది. అంటే మనకు వచ్చేసి అప్పట్లో వచ్చేసి ఏప్రిల్‌లో వచ్చేసి కేవలం 600,00,00,000 మాత్రం వివిధ పార్టీలకు ఫండ్స్ రూపంలో వస్తే, కానీ ఇది ఒక్క జనవరి మంత్‌లోనే అది కేవలం 10 రోజుల్లోనే వివిధ పార్టీల నుండి వివిధ పార్టీలకు 1,213,00,00,000 వివిధ పార్టీలకు ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా ఇన్కమ్ రావడం, వివరాలు రావడం జరిగింది. సో, ఈ కాంటెక్స్‌లో మనకొచ్చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో బీజేపీ అనేది అగ్రస్థానంలో ఉంది. దాదాపు 600 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. తర్వాత వచ్చేసి 550 దాంతో వచ్చేసి టీఆర్ఎస్, తర్వాత 500 చేంజ్ దాంతో వైఎస్ఆర్సిపి, ఈ విధంగా మాట. సో, మనకు అంటే ఇప్పుడు భారతదేశంలో ఎకనామికల్గా వివిధ పార్టీలకు ఎంత ఫండ్స్ వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయంటే ఇప్పుడు వచ్చేసి 5,000 దాదాపు 5,000 కోట్లు. దాంతో బీజేపీ దేశంలో టాప్ నెంబర్ 1 రిచ్ పార్టీగా ఉందన్నమాట. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చేసి దాదాపు నియర్లీ 600 కోట్లు దగ్గరగా, కానీ 600 కోట్లకు దగ్గర. తర్వాత వచ్చేసి టీఆర్ఎస్, తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సిపి, ఈ విధంగా అనమాట. వివిధ రాజకీయ పార్టీలు ఈ విధంగా మనకు ఫండ్స్లో వచ్చేసి ఈ విధంగా అగ్రస్థానం ఉన్నాయి. సో, ఈ ఫండ్స్ తీసుకోవడము, దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అంటే ఇప్పుడు ఈ లాభాల గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ అనేది మనం ఎట్లా అంటే ఈ ఫండ్స్ వల్ల ఏం జరుగుతుందంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అంటే బ్యాంక్ టు బ్యాంక్ జరుగుతుంది. అంటే మనం వెళ్ళి బ్యాంక్ దగ్గర కొనుక్కుంటాము, బ్యాంక్ నుండి మళ్ళీ తర్వాత ఏంటంటే ఎవరు పార్టీకి ఇస్తాం, తర్వాత మళ్ళీ బ్యాంక్కి వెళ్తుంది. సో, దీనివల్ల ఏం జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ మనకు పారదర్శకత అంటే మన వ్యవస్థలో అంటే మన ఎవరు ఇస్తున్నారో ఏం చేస్తున్నారో దానికి సంబంధించి పారదర్శకత ఒకటి ఉంటుంది. రెండోది వచ్చి అవినీతికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇదివరకు అంటేనేమో ఇప్పుడు ఒక 500 కోట్ల రూపాయలు ఒక పార్టీకి డొనేట్ చేశాను. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక 100 కోట్లు సైడ్కి పెట్టుకొని 400 కోట్లు ఇచ్చారు అని చెప్తారు. సో, ఈ విధంగా అంటే అవినీతికి ఆస్కారం అనేది ఉండదు. మూడోది ఏంటంటేనేమో ఇంకోటి ఏంటంటే మనకు ఇట్లా అంటే అవినీతికి ఆస్కారం ఉండదు. ఇది ఒకటి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లస్ ఇంకోటి బ్లాక్ మనీ అరికట్టవచ్చు. బ్లాక్ మనీ యొక్క దాన్ని తగ్గించవచ్చు. ఇంకోటి అంటే మిస్యూజ్ ఉండదు అనమాట. ఆ డబ్బుల విషయంలో ఎలాంటి మిస్యూజ్ ఉండదు. అంటే ఇది ఇందాక చెప్పినట్టు అవినీతి అనేది అది ఉండదు, ప్లస్ మిస్యూజ్ ఉండదు. సో, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంది అంటే ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుకుంటే ఈ ఎలక్ట్రానిక్ బాండ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఒకటి క్రోనీ కరెన్సీ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక పార్టీకి ఒక 100 కోట్ల రూపాయలు నేను అప్పు ఇస్తాను, అప్పు కాకుండా విరాళం ఇస్తాను. దానికి సంబంధించి పార్టీ నాకు ఫేవర్ చేయాలి కదా. సో, ఆ విధంగా అనమాట. అంటే బిజినెస్ మ్యాన్ తన యొక్క అవసరాల కోసం పార్టీకి ఫండ్ ఇస్తాడు. ఆ పార్టీ ఫండ్ ఇచ్చిన కాబట్టి పార్టీ గిట్ట తన అవసరాలు తీర్చడానికి అనమాట. అదే నేను ఇస్తాను ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. సో, అదంటే మనకు వచ్చేసి దాన్ని క్రిప్టో కరెన్సీ అంటారు. ఈ విధంగా వచ్చేసి క్రిప్టో కరెన్సీ వల్ల వచ్చేసి ఏమంటే మనకు మ్యాక్సిమం అంటే మనకు వచ్చేసి క్రోనీ కరెన్సీ వల్ల ఏంటంటే మ్యాక్సిమం మనకు ఈ క్రోనీ కరెన్సీ బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం. అంటే బిజినెస్ మ్యాన్స్ తనకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకో, ఏంటంటే ఈ పార్టీకి ఇంత డొనేషన్ ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టండి. అప్పుడు ఏం చేసే పార్టీలు ఏం చేస్తే సరే అని చెప్పి ఏం చేస్తుంటే డబ్బులు తీసుకుంటాయి కాబట్టి ఆ విధంగా చేస్తాయి. కాబట్టి క్రోనీ కరెన్సీ మనకు పెరగడానికి బాగా అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది వచ్చేసి
ఆర్టీఐ ద్వారా దీన్ని ప్రశ్నించడానికి ఎవ్వరికి పర్మిషన్ ఉండదు. ఆర్టీఐ పరిధికి రాదు ఇది. కాబట్టి ఎవరు ఇంత ఫండ్స్ ఇచ్చారు, ఏం చేశారు చెప్పండి అంటే చెప్పడానికి దానికి పర్మిషన్ లేదు. కాబట్టి ఆర్టీఐ పరిధిలోకి రాదు. మూడోదేంది, ఈ క్రోనీ కరెన్సీలో మన భారతదేశము 11వ ప్లేస్లో ఉంది. మొదటి స్థానంలో వచ్చేసి రష్యా ఉంది. లాస్ట్ ప్లేస్లో అంటే క్రోనీ కరెన్సీ లేని అంటే ఇట్లాంటి బిజినెస్ మ్యాన్ అందరూ ఒకటే అని చెప్పి ఈక్వల్గా చూసేదే దాంట్లో వచ్చేసి జర్మనీ టాప్లో ఉంటే, రష్యా వచ్చేసి వరస్ట్ ప్లేస్లో వచ్చేసి క్రోనీ కరెన్సీ వరస్ట్ ప్లేస్ వచ్చి మనకు రష్యా ఉంది. మన దేశం వచ్చేసి 11వ స్థానం ఉంది. 9వ స్థానంలో ఉంది మన భారతదేశం వచ్చేసి క్రోనీ కరెన్సీ. అంటే మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి వచ్చేసి ఏమో డబ్బులు ఇస్తే మనం వచ్చేసి పని చేసి పెడతాం, ఆ విధంగా అన్నమాట. సో ఇది వచ్చేసి ఆర్టీఐ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే భారతదేశంలో సిటిజన్స్ మాది కాకుండా భారతదేశంలో ఉన్నట్టు విదేశీ కంపెనీలు సైతం అయినా సరే అవి విధంగా అంటే మనకు భారతదేశం కంపెనీలు కాబట్టి వాళ్ళ ఫండ్స్ ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మనకు పారదర్శక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు. మీకు వేరే దేశంలో కంపెనీ ఉంది, మేము ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అనేది అవి రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అది అవకాశం ఎక్కువ ఉంటుందంట. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి చూపిస్తారు అనమాట. వివిధ కంపెనీలు ఏమంటే వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు అనమాట. సో ఇంకోటి వచ్చేసి మనకు ఆర్టీఐగా ప్రశ్నించడం ఉండదు, ప్లస్ ఒకటి క్రోనీ కరెన్సీ బాగా దొరుకుతుంది, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి అది అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వచ్చి ఇంకోటి పొలిటికల్ అంటే వివిధ కంపెనీలు, దాంతోపాటు వ్యక్తులు గిట్ట పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే రాజకీయాల పైన ప్రభావితం అంటే ప్రభుత్వాన్ని ఏమంటారు అంటే స్వతహాగా పని చేయడానికి అంటే చేయడానికి అవకాశం అనేది లేకుండా అంటే ఒక రకంగా సంఖ్యలతో కట్టడం అంట. ఎందుకంటే నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెప్తే నేను చేయాల్సిందే. కాబట్టి నేను స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేను అనమాట. సో వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు ఇది చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుందేమో అని ఆ విధంగా ఆలోచించగా స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు ఈ ఎలక్ట్రల్ ద్వారా. సో ఇలాంటివి వచ్చేసి మనకు కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ మనకు వచ్చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనకు మనకైతే అంటే ఈ క్రోనీ కరెన్సీ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్స్ బాల్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఎంతవరకు పరిధి ఉంటుంది, ఇలాంటి అంశాలని చెప్పి మనకు బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ టాపిక్ డిస్కస్ చేయడం ఉంది. సో రేపు మరొక కొత్త టాపిక్తో మరీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.